హలో ఫ్రెండ్స్, మనం ఏపీపీఎస్సి గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డ్యూరింగ్ ద ఇండియన్స్ కాలోనియల్ పీరియడ్ ద డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ వాజ్ రిలేటెడ్. మనకి ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఇచ్చారనమాట. ఇది మోడర్న్ ఇండియన్ హిస్టరీలో వస్తుంది. డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ అనేది దేనికి సంబంధించింది అని క్వశ్చన్ అడిగారు అనమాట. మనకి ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి రైల్వేస్, ఎడ్యుకేషను, ఇరిగేషను, పావర్టీ, ఎలివేషన్. సో మనం మనకి యాంగ్లిసిస్టు, ఓరియంటలిస్టులు అని వస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనకు వస్తుంది, ఓరియంటలిస్ట్స్ వర్సెస్ యాంగ్లిసిస్ట్. అంటే మనకి మోడర్న్ ఎడ్యుకేషన్ స్ప్రెడ్ ఇన్ ఇండియా, మోడర్న్ ఎడ్యుకేషన్ అనేది మన ఇండియాలో ఎలా స్ప్రెడ్ అయింది అనే కాన్సెప్ట్లో మనకి ఈ క్వశ్చన్ వచ్చిందనమాట. సో మనం ఒకసారి క్వశ్చన్ చూద్దాం. ఇది మనకి ఎడ్యుకేషన్కి సంబంధించింది. డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ అనేది ఎడ్యుకేషన్కి సంబంధించింది. సో మనకి ఆప్షన్ 2 ఎడ్యుకేషన్ అవుతుంది. సో మనకి చూసుకుంటే మోడర్న్ ఎడ్యుకేషన్ అనేది మనకి ఇండియాలో ఎలా తీసుకొచ్చారు బ్రిటిషర్స్ అనేవాళ్ళు. మనకి ఫస్ట్ చూసుకుంటే మనకి ఫస్ట్ ఒక డిబేట్ వచ్చిందనమాట. మనకి ఎడ్యుకేషన్ అనేది వర్నాక్యులర్ లాంగ్వేజ్లో జరగాల లేదంటే ఇంగ్లీష్లో జరగాల అని. సో అదే డిబేట్ అనమాట, ఓరియంటలిస్ట్స్ వర్సెస్ యాంగ్లిసిస్ట్. ఓరియంటలిస్టులు ఏంటి, మన ఇండియన్ లాంగ్వేజెస్లో మనకి కల్చర్ని ప్రొటెక్ట్ చేయాలని, దాన్ని స్ప్రెడ్ చేయాలని వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఓరియంటలిస్టులు అనేవాళ్ళు. యాంగ్లిసిస్టులు ఇవన్నీ అవసరం లేదు, మనకి ఇంగ్లీష్లో అనేది ఎడ్యుకేషన్ అనేది, మోడర్న్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలని చెప్పారు. సో మనకి యాంగ్లిసిస్టులే వాళ్ళ వ్యూలోనే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు బ్రిటిష్ ఇండియా కంపెనీ 1835లో మనకి మేడ్ ఇంగ్లీష్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ఇట్స్ స్కూల్స్ అండ్ కాలేజెస్. ఇంగ్లీష్ మీడియంనే స్కూల్లో కాలేజెస్లో స్టార్ట్ చేశారు 1835లో. సో మనకి వాళ్ళకి ఎడ్యుకేషన్ స్ప్రెడ్ చేయడానికి మనకి మనీ ఏమన్నా ఉందంటే అది మీగర్ అమౌంట్, అంటే చాలా తక్కువ అమౌంట్ ఉండేదన్నమాట. మనకి మోడర్న్ ఎడ్యుకేషన్ స్ప్రెడ్ చేయాలంటే చాలామంది ఉన్నారు, మాసెస్ ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ వాళ్ళ దగ్గర అంత ఇన్సిగ్నిఫికెంట్ సమ్ ఎడ్యుకేషన్, వాళ్ళు చాలా తక్కువ స్పెండ్ చేసేవాళ్ళు ఎడ్యుకేషన్ మీద. సో దానికి ఏం చేస్తారు, ఎక్స్క్యూజ్గా ఏం చెప్తారంటే అఫీషియల్స్ డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ అనేది యూజ్ చేస్తారన్నమాట. అంటే ఏంటంటే వాళ్ళు అలొకేట్ చేసిన ఫండ్స్లో వాళ్ళు హ్యాండ్ఫుల్ ఆఫ్ ఇండియన్స్, అంటే కొంతమంది ఇండియన్స్ మాత్రమే ఆ మనీని స్పెండ్ చేసి ఎడ్యుకేషన్ స్పెండ్ చేస్తాం. అప్పర్ అండ్ మిడిల్ క్లాసెస్ పీపుల్కే వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు నేర్చుకొని కింద డౌన్వర్డ్ అంటే కింద లోయర్ క్లాసెస్ పీపుల్కి ఎడ్యుకేషన్ స్ప్రెడ్ చేస్తారని చెప్పి ఇది ఒక డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ అనేది ఒకటి చెప్తారనమాట. సో మనకి దీన్ని డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ అనేది మనకి ఎడ్యుకేషన్ రిలేటెడ్. ఈ మొత్తం మనం ఎర్లీ పీరియడ్లో మోడర్న్ ఎడ్యుకేషన్ అనేది ఎలా స్ప్రెడ్ అనేది మనం చూసుకుంటే మనకి డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ అనేది ఎడ్యుకేషన్కి సంబంధించిందని ఒక ఐడియా వస్తుంది. సో ఇవన్నీ చూసుకోండి. సో ఈ మొత్తం మోడర్న్ ఎడ్యుకేషన్లో వీక్నెస్ ఏంటి, ఎలా స్ప్రెడ్ అయింది, సో మనకి అంతా మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. మనకి బంకిం చంద్ర చటర్జీ సార్ ఉన్నారు కదా, ఆయన కూడా 1857లో కలకత్తా, బొంబాయి అండ్ మద్రాసులో మనకి యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ చేశారు. ఎప్పుడు 1857లో కలకత్తా, ముంబై, మద్రాసులో. బంకిం చంద్ర చటర్జీ ద ఫేమస్ బెంగాలీ నావలిస్ట్ బికేమ్ ఇన్ 1858లో మనకి ఫస్ట్ 2 గ్రాడ్యుయేట్స్లో కలకత్తా యూనివర్సిటీ నుంచి 2 గ్రాడ్యుయేట్స్ వచ్చారంట. ఆ గ్రాడ్యుయేట్స్లో మనకి బంకిం చంద్ర చటర్జీ సార్ కూడా ఒకరు. సో మనకి తెలిసిందే బంకిం చంద్ర చటర్జీ ఎంత ఇంపాక్ట్ చూపించారు ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో అనేది. సో మనకి ఈ మోడర్న్ ఎడ్యుకేషన్లో వీక్నెస్ ఏంటి, అసలు ఈ మనీ అనేది అసలు వాళ్ళు చాలా అమౌంట్ తక్కువ, అది కూడా కొంతమంది మీదే స్పెండ్ చేసేది గవర్నమెంట్. మనకి ఎక్కువ ఫిలాంథ్రపిస్ట్ మోటివ్స్తో దానివల్ల వచ్చాయి. సో వీళ్ళు గవర్నమెంట్ టేక్ చూడండి ఎట్లా ఉంటుందో. నెక్స్ట్ కూడా మనకు ఒక కొటేషన్ వస్తుంది, టీబీ మెకాలేది. సో ఇక్కడ కూడా ఒక కొటేషన్ ఉంటుంది ఎడ్యుకేషన్ మీద. మెకాలే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తారు చూడండి, వీ మస్ట్ ప్రెజెంట్ డూ అవర్ బెస్ట్ టు ఫార్మ్ ఏ క్లాస్ హూ మే బీ interprets between us and the millions who we govern. A class of persons Indian in blood and color but English in taste,
ఇన్ ఒపీనియన్స్, ఇన్ మోరల్స్ అండ్ ఇన్ ఇంటలెక్ట్. వీళ్ళ మోడర్న్ ఎడ్యుకేషన్ వీళ్ళ యొక్క వ్యూ ఏంటంటే, ఎందుకంటే మనకి ఒక క్లాస్ ఆఫ్ పీపుల్ తయారు చేయాలి ఇండియాలోనే. వాళ్ళు బ్లడ్ ఏమో ఇండియన్సే, కానీ మనకి వాళ్ళు మన ఒపీనియన్స్ కానీ, మన టేస్ట్ కానీ, మన మోరల్స్ కానీ, మన ఇంటలెక్ట్ కానీ వాళ్ళు సపోర్ట్ చేసేటట్టు ఉండాలి అని వాళ్ళ ఉద్దేశం అనమాట, టీబీ మెకాలే. సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి, ఎట్లా వీక్నెస్ ఏంటి ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టంలో, అసలు ఎలా మనకి ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు బ్రిటిషర్స్ అనేది చూసుకోండి. సో మెయిన్ ప్రాబ్లం వచ్చి మనకి ఫైనాన్స్ అనమాట. ఫైనాన్స్ వాళ్ళు అసలు యాజ్ లేట్ యాజ్ 1886 1886 వరకు వాళ్ళు ఎంత స్పెండ్ చేశారు తెలుసా? 1 crore అంటే 1 కోటి రూపాయలు స్పెండ్ చేశారు. వాళ్ళకి నెట్ రెవెన్యూ 47 crores వచ్చేది, దాంట్లో కేవలం 1 crore మాత్రమే స్పెండ్ చేశారనమాట. సో కానీ ఇన్ని వీక్నెస్ ఉన్నా, ఇన్ని డ్రాబ్యాక్స్ ఉన్నా కానీ ఒక విషయం మాత్రం మనం అగ్రీ చేయాల్సింది ఉంటుంది అని సార్ ఆర్ఎస్ శర్మ సార్ మెన్షన్ చేశారు. సో ఇది మనకి బిపిన్ చంద్ర సార్ బుక్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ. సో దాంట్లో ఇది మెన్షన్ చేస్తారనమాట, ఏమని వీక్నెస్ అనేవి ఎన్నైనా ఉన్నాయి ఎడ్యుకేషన్ పాలసీలలో, కానీ మనకి మోడర్న్ ఐడియాస్ని ప్రాపగేషన్ అంటే మన మోడర్న్ ఐడియాస్ అనేవి స్ప్రెడ్ అవ్వడంలో ఇండియాలో మనకి మోడర్నైజేషన్ జరగడానికి ఈ ఎడ్యుకేషన్ అనేది యూజ్ అయింది. సో ఇది మోడర్న్ ఇండియా బుక్, బిపిన్ చంద్ర సార్ బుక్, క్లాస్ 12th. సో చూసుకోండి, దీంట్లో ఈ చాప్టర్ ఉంటుంది మొత్తం అసలు ఎడ్యుకేషన్ సంబంధించి అన్ని పాలసీస్ ఎర్లీ బ్రిటిషర్స్ ఎలా ఇంప్లిమెంట్ చేశారు. సో మనకి ఈ చాప్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ మీద, రైతువారి, మహల్వారి అవన్నీ ఉన్నాయి కదా, పర్మనెంట్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్, తర్వాత స్ప్రెడ్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్, సో నెక్స్ట్ లా, జుడిషియరీ, తర్వాత వచ్చి పోలీసు, ఇవన్నీ చేంజెస్, సివిల్ సర్వీసెస్ చేంజెస్, ఇవన్నీ ఒకసారి చూసుకోండి. సో మనకి మొత్తం చూసుకున్న తర్వాత మనకి లాస్ట్కి వచ్చి డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ అనేది మనకి దేనికి రిలేటెడ్ అంటే ఎడ్యుకేషన్. సో మనకి ఈ కాన్సెప్ట్ అంతా మనం కొంత చదువు ఉంటే, మనకి ఎడ్యుకేషన్ మీద ఒక టైం స్పెండ్ చేస్తుంటే, మనం ఎర్లీ మోడర్న్ ఇండియాలో మనకి మోడర్న్ ఎడ్యుకేషన్ అనేది ఎలా స్ప్రెడ్ అయిందని మనం చదువుతూ ఉంటే మనకి మెకాలే మినిట్స్ అని ఈ పదాలన్నీ వస్తాయన్నమాట. మెకాలే మినిట్స్, వుడ్స్ డిస్పాచ్, డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ, ఇవన్నీ ఇట్లాంటివన్నీ మనకి ఎడ్యుకేషన్ రిలేటెడ్ అని తెలుసుంటే మనకి ఈ క్వశ్చన్ ఈజీనే. సో మనకి ఇది మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి వచ్చింది. చేంజెస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, సోషల్ అండ్ కల్చరల్ స్పీర్స్ అనే టాపిక్ నుంచి మనకి ఈ క్వశ్చన్ వచ్చిందనమాట. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.